లాస్ట్ షార్ట్ కంటిన్యూషన్ అండి. ఏమైందంటే ఇంకా ఈ సన్న సేమియా ఒకటేసారి అందరికీ టిఫిన్ చేయొచ్చు కదా, నేను చెయ్యను ఇంట్లోనే ఉంటాను కదా అనేసి ఏంటంటే పిల్లలు 12కు తింటారు. వాళ్ళు లేచి పొద్దున్న 9కంతా మా ఆయన తినేసి వెళ్ళిపోతారు. అప్పుడే చేసి పెట్టి ఎండకు ఎండిపోయినట్టు అయిపోతుంది. ఎంత ఎయిర్ టైట్లో పెట్టాలి, ఏం పోయిందిలే అనేసి ఒక ప్యాకెట్ చేసేసి గిన్నెలో నేను తిన్నాను. మా ఆయనకు బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చిన, మా ఆయన తిన్నాడు వెళ్ళిపోయాడు. ఇంకో ప్యాకెట్ ఫుల్గా చేసేసాను. అప్పుడు ఇద్దరు పిల్లలు తిన్నాక ఇంకొంచెం మిగిలితే మళ్ళీ టపర్వేర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిరా. చిన్నది ఈవినింగ్ తినిందనమాట. ఎప్పుడన్నా ఆకలి వేసినప్పుడు అది ఇలా బ్రేక్ఫాస్ట్ ఉందంటే తింటుంది. నేనైతే రెండోసారి రిపీట్ చేయను, ఇంకా మిగిలిపోతే తప్పనిసరి తింటాను. కానీ అదే పనిగా దీంట్లో కూడా కాజులు వేసుకుంటే బాగుంటుందండి. మనం ప్రతి ఉప్మాలోకి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. పప్పొంగలి, సేమియా ఉప్మా, నార్మల్ ఉప్మా, అదే గోధుమ రవ్వ లేదా బియ్యపు రవ్వ ఉప్మా, ఇలా వీటన్నిటికీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు ఫ్రై చేసుకొని తినలేం కదా, ఇలా కూరల్లో వంటల్లో వేసుకొని తింటే మనకేంటంటే టేస్ట్ వస్తుంది. మనం అన్నిట్లో జీడిపప్పు వేసినామన్న ఫీల్ వస్తుంది. చూడండి అంతా అలా పాత క్లాత్లు, ఈ క్లాత్ బ్యాగులు కట్ చేసినవి పెట్టుకొని తుంటలు ఒకసారి మా ఆయనకు చేసి అంత ఖాళీ చేసేసి మళ్ళీ అదే దాంట్లో చేసి మళ్ళీ అదే దాంట్లో పప్పు చేసిన. పప్పు ఎట్లా చేసినానంటే ఈసారి ఎర్ర కందిపప్పు, మన కందిపప్పు 2 కలిపి వండినానండి. చాలా బాగుంది, ట్రై చేయండి. ఎప్పుడన్నా ఈ 2 విడివిడిగా వండుతాను, బట్ ఈ 2 కలిపి సేమ్ మన స్టైల్లోనే టమాటా ఉల్లిపాయలు వేసి చింతపండు వేసిన, మామిడికాయ వేయలేదు లేదనమాట. పొన్నగంట ఆకేసినాను. నానబెట్టి పెడితే పప్పు బాగా ఒదుగుతుందండి. మా అమ్మ చెప్పేది నానబెడితేనే పప్పు బాగుంటుంది అని అప్పట్లో, ఇప్పుడు కాదు. అప్పుడు ఎప్పుడు చెప్పేది నానబెట్టకుండా ఎట్లా పప్పు చేస్తావు అంటే ఎందుకు ఉడకదు అనేదాన్ని. అప్పట్లో అందరూ నానబెట్టే చేసేవాళ్ళు. వీడియో నచ్చితే లైక్ చేయండి.